జై శ్రీరామ్. ఇంత చక్కగా మాట్లాడినందుకు సీతాదేవి హనుమంతుని మెచ్చుకుంటూ అతని వంక పదే పదే చూస్తూ భర్త మీద ఉన్న స్నేహాతిశయంతో, ఓ హనుమంతుడా, నీవు అరిందముడవు. నీవు కావలెననుకుంటే ఇక్కడే ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఒకరోజు ఉండి నీ అలసట తీర్చుకో. ఆ మరునాడు ప్రయాణమైపో. నీవు ఇక్కడ నాకు దగ్గరలో ఉండేటట్లయితే నేను కొంతసేపైనా దుఃఖము లేకుండా ఉంటాను. ఓ హనుమంతుడా, నీవు వెంటనే తిరిగి రావలెను. అందుకు ఇప్పుడే ప్రయాణమైపో. అయితే నీవు తిరిగి వచ్చేలోగా నా ప్రాణము ఉంటుందో పోతుందో సందేహమే. నీవిక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత నా దుఃఖము ఇప్పటికన్నా ఎక్కువ అవుతుంది. అందువలన నీవు త్వరగా రావలెను సుమా. నాకిప్పుడు ఒక పెద్ద సందేహము వచ్చింది. నీకు సహాయముగా వచ్చిన భల్లూక వీరులు, వానర వీరులు నీతో పాటు ఈ సముద్రము దాటలేకనే కదా అవతలి గట్టున ఉన్నది. వారందరూ అపారమైన సముద్రాన్ని ఎట్లా దాటి వస్తారు? రామలక్ష్మణులు ఎట్లా ఇక్కడికి వస్తారు? సముద్రాన్ని దాటి వచ్చే శక్తి ఆ వాయుదేవుడికి, గరుత్మంతుడికి, నీకు ఉంది, ఇక మరెవరికీ లేదు. అందువల్ల ఈ సముద్రము దాటే పని నెరవేరడం ఎట్లా? అందుకు ఉపాయమేమిటో చెప్పు. హనుమా, నీవు కార్యవిధులలో శ్రేష్ఠుడవు. ఆలోచించి చెప్పు. నీవు ఒక్కడివే ఈ కార్యాన్ని సాధించగలుగుతావు. నీకు అంత శక్తి ఉంది. అందువల్ల నీకు కీర్తి వస్తుంది. కానీ ఆ రామప్రభువు సంపూర్ణమైన సైన్యముతో వచ్చి యుద్ధము చేసి రావణాసురుని సంహారం చేసి విజయుడిగా నన్ను పిలుచుకుని పోతేనే నాకు యశస్కరముగా ఉంటుంది. అంతేకాదు, ఆ శత్రుమర్దనుడు తన పాదాలతో ఈ లంకాపట్టణాన్ని ధ్వంసము చేసి నన్ను పిలుచుకుని పోతేనే ఆయన శౌర్యానికి, గౌరవానికి అనుగుణముగా ఉంటుంది. అందువల్ల ఆ ఆహవ సూర్యుడికి అనురూపమైన పరాక్రమముతో ఈ పని నెరవేరేటట్లు నీవు చూడవలెను అన్నది. జై శ్రీరామ్.